అరే రాహుల్, బుక్స్ ముందు పెట్టుకొని చదువుకోకుండా ఏంట్రా ఈ గేమ్స్? నాకు తెలిసిలేమో ఎప్పుడు చదువుకోవాలో, కాలేజ్కి పోయేదే చదువుకోవడానికి, మళ్ళీ ఇంట్లో కూడా ఎప్పుడు చదువుకో అంటావు. అరే రాహుల్, ఎంత చెప్పినా చదువుకోవు. చదువు ఒక్కటేరా మనం బాగు చేసేది. వింటున్నావా రాహుల్? లేదమ్మా, నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ తో చదువుతూనే ఉంటా. మళ్ళీ ఇంట్లో కూడా చదవాలంటే నేను ఒక్కరిని చదవలేనమ్మా. రాహుల్ వచ్చిండు చూడు మీ ఫ్రెండ్. ఇంకా పోండి తిరగటానికి. అలా అనకమ్మా. ఏమైంది? అర్జున్ రాలేడా? ఇంక లేట్ అవుతుంది అంటారా? అందుకే నేను ఒక్కొనొచ్చు. ఎందుకు రా డల్ పెట్టినావు? అరే ముద్రా, ఇంట్లో ఎప్పుడు అమ్మ చదువు అని అంటుంది. అయినా నేను మీతో కలిసి చదువుతా కదరా. అందరేం చదివే కదరా, నేనేమో చదువుతో మర్చిపోతాను, నువ్వేమో టెన్షన్ తో మర్చిపోతావు. ఆంటీ కూడా చెప్పింది నీ మంచి కోసమే కదా. అరే సరేలేరా, అర్జున్ గారు వస్తాడుగా, వాటితో కలిసి చదువుకుందాం. ఏం చూస్తున్నావు అంతనా మా పోస్టర్లా? చదువుల నివారణ అంట, పొందేదామా? చదువుల నివారణ అంట, పొందేదామా? అది చదువుల నివారణ కాదు, చెదల నివారణ. అది చదువుల నివారణ కాదు, చెదల నివారణ. నువ్వు అంత చదివిసావు. సరే సర్లే. మమ్మీ నేను కాలేజ్ పోతున్నా. అరే టిఫిన్ తినేసి వెళ్తురా. టైం అవుతుందమ్మా. హే ఫ్రెండ్స్ వచ్చిరు మమ్మీ, కాలేజ్ పోతున్నా, టైం అవుతుంది. అరే ఫ్రెండ్స్ అయింది కదా, కొంచెం చదువుకోరా. సర్లే అమ్మా, ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ తో అమ్మాయి స్టడీ చేసుకుంటా. లేట్ అవుతుంది ఈరోజు. అరే నా 6th సెన్స్ చెప్తుంది, ఈరోజు మ్యాథ్స్ కూడా రాదురా, టెస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. కామన్ సెన్స్ 6th సెన్స్ కూడా. ముందైతే కాలేజ్కి వెళ్దాం రా, దాని తర్వాత చూద్దాం ఏమైతుందో ఈ రోజు. అరే 6th సెన్స్ అంటే, కామన్ సెన్స్ అంటే ఏమైందిరా? అరే నాకైతే మస్తు భయం అవుతుంది. ఎల్లుండి ఎగ్జామ్ కి ఎట్లనన్నా నన్ను మీరే ప్రిపేర్ చేయండి. ఓకేరా, సరేరా, ఈవినింగ్ 6 o'clock దా రివిజన్ చేసుకుందాం మంచిగా. దారా ముందు ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఏముందిరా, ఈ టేబుల్ వేసుకుంటే అయిపోతుంది, లాస్ట్ లో వెళ్తాం. ఓకేరా, సెకండ్ చాప్టర్ తీసుకుందాం. అరే సెకండ్ చాప్టర్ లో ఇంపార్టెంట్ ఏం లేవురా, లాస్ట్ చూద్దాం. థర్డ్ ఇంకా ఫోర్త్ అయితే చాలా హార్డ్ ఉన్నాయి, నేను తెస్తున్నా. నేను కూడా మళ్ళీ 5th చాప్టర్ ట్రిగ్నోమెట్రీ. మీకు ఫార్ములాస్ వచ్చాది ఇంకా? ఓకేరా, నేనైతే వదిలేస్తున్నా, ఇదైతే నాకైతే రాదు. వేరే చాప్టర్కి వెళ్ళిపోదాం. 5th చాప్టర్. ఇట్లయితే మనం చదివినట్టే, నాకు ఆకలి అవుతుంది. అరే ఇట్లయితే నా ప్రిపరేషన్ ఎట్లా రా నా ఎగ్జామ్? ఇంకా పెళ్ళి తర్వాత మనం కూడా వెళ్దాం. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతొద్దు, ముందు ఏం చదివినావు అని చెప్పు. ఫార్ములా అడుగుతా, చెప్పు. sin 2θ ఫార్ములా చెప్పా. 1 - cos² θ. నేను అడిగింది x2θ కాదు, sin 2a ఫార్ములా రా. అరే నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ రా, నువ్వు అడిగిన క్వశ్చనే రాంగ్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఏడరా? ఏడా మేరా? ఏం కాకపోతే ఇంకెవరు ఉన్నారా? అరే నాకు ఒకటి అర్థమైంది, మీతో ఉంటే నాకు టైం మస్తు వేస్ట్ అవుతుంది. నేను ఈ రోజు నుంచి మీతో తిరగడం ఆపేద్దాం అనుకుంటున్నారా? నా లంచ్ లో చికెన్ బిర్యానీ ఉంది, మేమే తింటాం. అరే టైం ఏమన్నా, మన ఫ్రెండ్షిప్ ముఖ్యం. బిర్యానీతో పాటు ఏమేమి తెచ్చినావు? ఏదో సాధిస్తా అన్నావు కదా, సాధించు. ఓరా, బిర్యానీ తిన్నాక సాధిద్దాం లేరా? రా ముందైతే కాలేజ్కి వెళ్దాం, దాని తర్వాత చూద్దాం.
అరే నాకు మస్తు టెన్షన్ అవుతుందిరా. ఎందుకురా? నిన్న తిరిగి తిరిగి సండే మొత్తం వేస్ట్ చేసినాం రా. అరే ఏం కాదురా, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లు కాదు, నీకు వచ్చిన ఆన్సర్ రాదే స్టూడెంట్ పెట్టాయి చాలు, పాస్ అయిపోతాం. దా ఇప్పుడైతే ఎగ్జామ్ రాద్దాం. ఏమైందిరా ఇంత లేట్ వచ్చారు? అరే ఎగ్జామ్ ఏం మంచిగా రాయలేరా. రాసాం. పోయింది. పోయిందా? ఏదో ఒకటి అయిపోయినాయి గానీ ఇప్పుడు ఏం చేద్దాం? సినిమా పోదాం. అరే మా అమ్మ ఒప్పుకోదురా. ఏం కాదు రారా పోదాం, ఎగ్జామ్స్ ఎట్లనైనా అయిపోయినాయి కదా. రే సినిమా అయితే మస్తుందిరా. అరే క్లైమాక్స్ అయితే చింపిండ్రా కానీ. అరే అరే వాటర్ తాగరా. నేను చెప్తూనే ఉన్నా తిరగకురా అని. నా మాట వింటే కదని అసలు చెప్పకుండా వెళ్ళి సినిమాకి వెళ్ళి ఇలా చేసుకున్నాం. ఏందమ్మా ఇంత చిన్న గాయానికి ఇంత బాధపడుతున్నావు? సర్లే నీకు అట్లనే అనిపిస్తుంది, ఇంకోసారి వాళ్ళతో తిరుగు చెప్తా నేను అప్పుడు. అట్లా కాదమ్మా. ఆంటీ రాహుల్ ఉన్నాడా? రాండి బెటర్ వచ్చి కూర్చోండి. రాహుల్ ఎలా ఉన్నాడా? ఏం బాగున్నా నాన్న, ఏం అడిగినా మీతోనే తిరుగుతున్నది, మీతోనే చదువుతున్నా అంటే ఏం చదువుతుందో ఏమో అర్థం కావట్లేదు. అంత ఫ్రెండ్స్ అంటూ మీతోనే తిరుగుతూ ఉన్నాను. ఇట్లా చూస్తేనేమో ఇట్లా దెబ్బ తగిలించుకొని వచ్చినది. వాడు తిరిగి తిరిగి చదవకుండా అయిపోయాడు. ఇట్లా చేస్తే ఎట్లా బాబు? కాస్త తిరగటం ఆపేసి కోసం చదువుకోనివ్వండి బాబు. మీరు కూడా ఇంట్లో ఉండి చదవండి. మీరు మా బాబుని ఇక్కడ డిస్టర్బ్ చేయకండి, ఓకేనా? టిఫిన్ చేయాలనా? ఏందోరా ఈ గాయమైన గంటలు అసలు ఏమీ మాట్లాడట్లేదు నాతోనైతే. కాలేజీ కూడా సరిగా వెళ్ళట్లేదు. ఇట్లా ఎందుకు డిఫెక్షన్లు అయిపోయినా నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు వెళ్ళమ్మా, వెళ్ళి టిఫిన్ చేసి. సరేనా ఇడ్లీ చేస్తాను నీకు. ఉన్నారా సైలెంట్ గా కూర్చున్నాడు, మూల కూర్చున్నాడు. దెబ్బ తగిన కానీ మాట వినట్లేడు, అక్కడనే కూర్చుంటుండే ఏమీ మాట్లాడలేదు. కాలేజీ కూడా సరిగా వెళ్ళట్లేదు. కాలేజ్కి వెళ్తేనే ఫ్రెండ్స్ ఎవరు తిరుగుతూ హ్యాపీగా ఉంటారండి, ఇంట్లో కూర్చుంటే డల్ గానే ఉంటారు. హలో వరుణ్. హలో, ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడే పక్కన ఉన్నాం ఆంటీ. ఇంటికి రావచ్చు కదా. మీరే కదా ఆంటీ రావద్దన్నారు, అందుకనే రావట్లేదు. వీడు మరీ డల్ అయిపోయిందా? సరే అర్జున్ తీసుకొని ఇంటికి వచ్చేసి. సరే ఆంటీ వస్తున్నా. రాహుల్ కాలేజ్ రాకపోతే ఎట్లనో ఉందిరా. అమ్మాయ వచ్చినారా? ఇప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికి బయటకు వెళ్తాం.